రాజు వైజాగ్ నుంచి మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుందాం. ఓవర్ టు యు రాజు. ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ప్రస్తుతం పార్లమెంట్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కూడా బిల్లుకి సంబంధించి అసలు బిల్లులో ఏముండబోతున్నాయి, ఆ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయిన తర్వాత అసలు రిజర్వేషన్ 33% వస్తుంది, అది ఎలా ఉండబోతుంది అనేది ఇక్కడ చాలామంది అడ్వకేట్స్తో పాటు అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళతో పాటు ఆ కామన్ పీపుల్ కూడా ఉన్నటువంటిది అయితే ఉంది. అసలు అడ్వకేట్స్ని వీళ్ళని అడుగుదాము. ఇప్పుడు పార్లమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనేది చర్చ జరుగుతుంది, అది రేపు ఓటింగ్కి వెళ్ళేది అయితే ఉంది. అసలు ఇప్పటి వరకు అంటే అధికారికంగా ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏ బిల్లు ఎట్లాంటిది క్లారిఫై అనేది లేదు. ఇప్పుడు దీని మీద పర్టికులర్ చర్చ జరుగుతుంది. అసలు ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు, రాజకీయంగా కానీ ఇతర పరంగా కానీ? Certainly it is very useful to the women because I think ఈ బిల్ అనేది నాకు తెలిసి లాస్ట్ 2 decades నుంచి ఇట్స్ గోయింగ్ ఆన్. ఎవ్రీ టైం పార్లమెంట్లో చర్చ దాని గురించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఎప్పుడు ఫ్రూట్ఫుల్ అవ్వలేదు. బట్ ఉమెన్కి కంపల్సరీ రిజర్వేషన్ అనేది ఉండాలి. ఎందుకంటే ఎంతైనా ఇది మెన్ డామినేషన్ సొసైటీ అయిపోతుంది. సో రిజర్వేషన్ ఇస్తేనే ఉమెన్ పార్టిసిపేట్ చేయగలుగుతారు. మోర్ ఓవర్ ఉమెన్ని ఒక మిగతా పోస్టులో ఇవ్వగలుగుతున్నారు కానీ ఒక ఏదైనా అడ్మినిస్ట్రేషన్లో అక్కడ ఉమెన్కి చాలా తక్కువగానే ప్లేస్మెంట్ ఉంటుంది. సో ఈ విధంగా కనుక రిజర్వేషన్ వస్తే ఉమెన్ కూడా ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా అయ్యి తప్పకుండా రాజ్యాంగంలో ఈ కాన్స్టిట్యూషన్లో యాజ్ పర్ ఈ కాన్స్టిట్యూషన్లో ఏనాడో మన ఫ్రీడమ్ ఫైటర్స్ కాన్స్టిట్యూషన్ రైటర్స్ అందరూ కూడా ఇమ్మని చెప్పారు కానీ ఇప్పటివరకు అది ఇంప్లై చేయలేదు, అప్లికబిలిటీ లేదు. కానీ కంపల్సరీ కనుక రిజర్వేషన్ అనేది ఉంటే ఉమెన్ మామూలుగా ఇప్పుడు హౌసెస్లో ఎలా ఉమెన్ ఇల్లు చక్కదిద్దుతున్నారో అట్లాగే వీళ్ళు స్టేట్లోనూ కానీ సెంట్రల్లో కానీ ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి స్థానం ఇస్తే రాజ్యాంగాన్ని కూడా వాళ్ళు చక్కగా తీర్చిదిద్ది ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటే బాగుంటుంది. ఉమెన్ అందరూ ఉంటే కనుక ఇంకా నెక్స్ట్ జనరేషన్కి బాగుంటుంది. ఎడ్యుకేషన్ అయ్యింది వరల్డ్ లెవెల్లో కూడా ఇండియాకి మంచి నేమ్ వస్తుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పటి వరకు కూడా రాజకీయ పరంగా రాజకీయ పార్టీలు సీట్లు ఇస్తేనే ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఖచ్చితంగా 33% అనేది ఉమెన్స్కి సీట్స్ రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. ఏమంటారు అసలు ఈ బిల్లుకి సంబంధించి? 25 సంవత్సరాల తర్వాత దీని మీద కదలికైతే వచ్చింది. ఇది మనకి బిల్, ఈ యాక్ట్ అనేది 2023లోనే వచ్చింది. అప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు. కానీ అఫీషియల్గాను మళ్ళీ అనౌన్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏంటంటే 2024లోన సెన్సస్ మనకి ఎవ్రీ 10 years వరకు 10 yearsకి ఒకసారి అవుతాయి కదా. అలాగా 10 years ఒకసారి అయ్యేటప్పుడు మనకి 2011 సెన్సస్ బట్టి మనకి పార్లమెంట్లో 245 members ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే దాన్ని 800+ చేయాలని, అది కూడా 2024 year సెన్సస్ అయిన తర్వాత దాన్ని బట్టి అంటే ఇప్పుడు ప్రెజెంట్ వరకు కూడా 2011 బట్టి బేస్ చేసి ఉంది. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఏంటంటే ఈ 2024 తర్వాత డీలిమిటేషన్ అని చేస్తున్నారు. తర్వాత కాన్స్టిట్యూషన్స్ కూడా పెంచుతారు, పార్లమెంట్ సీట్స్ కూడా పెంచుతారు. ఎంపీ దీనివల్ల అసలు ఉమెన్స్కి ఎంత వరకు ఉపయోగం ఉండే అవకాశం ఉంది? ఇది చాలా అడ్వాంటేజెస్ ఉంది. ఎందుకంటే మనం ఒక్కొక్క దీనిలో తీసుకుంటే సక్సెషన్లో వారసత్వంలో తీసుకుంటే మనకి ఏపీలోన ఎన్టీఆర్ గవర్నమెంట్ 1984లో పెట్టారు. అప్పుడే మనకి ఉమెన్ రిజర్వేషన్ ఇవ్వాలి అంటే ఆస్తిలో అమ్మాయికి కూడా వాటా ఇవ్వాలి అని అన్నారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ మనం పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత సౌత్ స్టేట్స్ అన్నీ కూడాను ఉమెన్కి కూడాను ఆస్తిలో వారసత్వం ఉండాలి అని పెట్టారు. దాన్ని బట్టి డౌరీ అది తగ్గింది, ఉమెన్ హెరాస్మెంట్ తగ్గింది అనమాట. అంతకుముందు ఏంటి, ఓన్లీ మ్యారేజ్ అయిపోయి కాబట్టి నీకు ప్రాపర్టీ రైట్ లేదు అలా అనేవాళ్ళు. ఈ మనం ఫస్ట్ పెట్టాం 1984లో, ఆ తర్వాత సౌత్ ఇండియన్ స్టేట్స్ పెట్టాయి. తర్వాత ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ 2005లో ఎనాక్ట్మెంట్ ఇచ్చింది ఉమెన్ అందరికీ కూడా ఈక్వల్. అంటే ఇక్కడ మేజర్గా చూసినా కూడా ఈ బిల్లుకి సంబంధించి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది మహిళలందరికీ సంబంధించి? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే తీసుకుంటుందో ఈ యొక్క నిర్ణయం మహిళా సాధికారత అనే పదానికి పెద్దపీట వేసిన వాళ్ళు అవుతారు. నిజంగా మహిళకి జరగవలసిన న్యాయం అనేది ఈ బిల్లు ద్వారా జరుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నామండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒకటైతే చెప్పొచ్చు, ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంటేషన్ అయితే ఖచ్చితంగా ఉమెన్ సాధికారితే కాదు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది, అభివృద్ధికి ఉపయోగపడుతుందని మహిళల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తోంది.
రైట్ రాజు, ఖచ్చితంగా మహిళల అభివృద్ధికి ఇది దోహదపడుతుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే నిజమే, ఖచ్చితంగా అభివృద్ధికి దోహదపడుతుంది. ఇప్పటిదాకా వెనక ఉన్న మహిళలందరూ కూడా బయటకు వస్తారు, తమ వాయిస్ వినిపిస్తారు ఖచ్చితంగా. కానీ దాని వెనక జరుగుతున్న రాజకీయాన్ని సహించము అని చెప్పి చాలా మంది అని అంటున్నారు. రైట్, ఫైనల్ గా వెళ్దాం, మనకు సమయం ఆసనమవుతోంది, 4 అయిపోయింది. కానీ 5 o'clock కి బిల్ పైన ఓటింగ్ జరిగే అవకాశం